నేను మీ శివాని. ఒక ప్రముఖ హీరో నటించిన సినిమాలు ఒకటి తర్వాత ఒకటి పార్టుల రూపంలో పెండింగ్ లో పడడం, వాటి కోసం ప్రేక్షకులు ఏళ్లకేళ్లు ఎదురు చూడాల్సి రావటానికి మించిన ఇబ్బంది ఇంకేమైనా ఉంటుందా? మీరే చెప్పండి. బాహుబలితో తెలుగు సినిమాను పార్టుల చొప్పున తీసే ప్రక్రియ ఊపందుకున్న పరిస్థితి. భారీ బడ్జెట్ తో నిర్మించే సినిమాలన్నీ ఒకే సినిమాగా చేస్తే చెప్పాల్సిన కథ చెప్పలేకపోవడం, ఇక ఆ సినిమాకు వచ్చే కలెక్షన్ల బడ్జెట్ తో మ్యాచ్ కాకపోవడం, మొత్తంగా పార్టుల చొప్పున తీయడం మొదలు పెట్టేశారు అందరూ. బాహుబలి 1తో విపరీతమైన క్రేజ్ తో పాటు అంచనాలను మించిన కలెక్షన్స్ తో కొత్త చరిత్రను క్రియేట్ చేసిన రాజమౌళి బాటలోనే పలువురు డైరెక్టర్లు కూడా నిర్మాతలు రంగంలోకి అయితే దిగడం స్టార్ట్ చేశారు. ఇక బాహుబలి మూవీతో సౌత్ ఇండియా మొత్తం కూడా ఆ ఇండస్ట్రీకి కొత్త అభినయం లభించినట్టే అయింది. ఇక ఈ మూవీ విడుదలై 9 ఏళ్ళు అవుతున్నా కూడా దీని గురించి మనం ఇంకా మాట్లాడుకునే పరిస్థితి. ఈ మూవీ విడుదల తర్వాత అది సాధించిన సక్సెస్ తో అప్పటి వరకు తెలుగు చిత్ర నిర్మాత ఆలోచన తీరు మొత్తంగా మారిపోయిందనే చెప్పాలి. అప్పటి వరకు పార్టుల వారీగా సినిమాలను తీసే ప్రేక్షకులు చూస్తారా, ఆదరిస్తారా అన్న సందేహాలు అన్నీ కూడా పటాపంచలు కావడమే కాదు, పలు క్రేజీ చిత్రాలకు తెర తీశారు. అందులో భాగంగానే వచ్చిన సలార్, తాజాతో కల్కితో పాటు మరిన్ని సినిమాలు ఉన్నాయి. కాకుంటే మీరే హీరోకి రానట్టుగా అత్యంత భారీ చిత్రాల్లో డార్లింగ్ ప్రభాస్ హీరో కావటం, ఆయన చేసే సినిమాల్లోనే ఎక్కువగా పార్టుల వారీగా రీమేక్ అవుతున్న వైనం కూడా ఆసక్తిగా మారింది. గత ఏడాది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ 1కి కూడా కొనసాగింపుగా రావాల్సిన సలార్ 2 ఇప్పటి వరకు ఒక కొలిక్ అయితే రాలేదు. వచ్చే ఏడాది విడుదల అవుతున్న అంచనాలు ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన పక్కా డేట్ ను సదరు మూవీ టీం అయితే ఇప్పటికీ కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్యం. ఇప్పటికీ ప్రభాస్ నటించిన సలార్ కు సంబంధించిన పార్ట్ 2 కోసం ప్రేక్షకులు వెయిటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు కల్కి ఆ వరుసలో చేరింది. సలార్ 2వ పార్ట్, కల్కి 2వ పార్ట్. ఈ సినిమాలు పూర్తయి ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వచ్చేది అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందనే చెప్పాలి. ఇక ఒకటి తర్వాత ఒకటి చప్పున తాను చేసే సినిమాలన్నీ కూడా పార్టుల వారీగా మారడం డార్లింగ్ అభిమానులనే కాదు, సగటు సినీ ప్రేక్షకుల్ని సైతం ఈ నిరీక్షణ ఏది డార్లింగ్ అంటూ ముందుగా కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు.